హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఎగ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక 4 ఎగ్స్ని తీసుకున్నాను. వీటిలో చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత వేరే గిన్నెలో ఆయిల్ రాసుకొని దాంట్లోకి ఇది వేసుకోవాలి. దీన్ని రైస్ కుక్కర్లో కానీ లేదంటే ఏదైనా గిన్నెలో అడుగు నీళ్లు పోసి ఏదైనా స్టాండ్ పెట్టి ఈ బౌల్ని పెడితే ఉడికిపోతుంది. దాన్ని అలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. వేరొక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, సాల్ట్, వాటర్ వేసి లూజ్గా కలుపుకొని ఆ పిండిలో ఈ క్యూబ్స్ వేసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ పిండి ఈ ఎగ్ పీసెస్కి పట్టేలాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన వాటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఆయిల్ అంతా తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని అందులో కొద్దిగా అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల టమాటా సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ మరిగేటప్పుడు ఆ ఫ్రై చేసుకున్న ఎగ్ క్యూబ్స్ని ఇందులో వేసుకోవాలి. ఈ సాస్ అంతా వీటికి పట్టేలాగా కాసేపు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ సాస్ అంతా వాటికి పడుతుంది. లాస్ట్లో దించేసే ముందుగా ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా ఎగ్ మంచూరియా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.